నమస్తే. పేషెంట్స్ వెరైటీ ఆఫ్ సింప్టమ్స్ తోటి వస్తారు. కొందరికి వర్టిగో ఉంటది. ఏముంటది వర్టిగో అంటే తల తిరగడం. కొందరికి డిజీనెస్ ఉంటది. ఇప్పుడు డిజీనెస్ కూడా తల తిరగడమే, వర్టిగో కూడా తల తిరగడమే. కానీ డిఫరెన్స్ ఏముంటది? డిజీనెస్ అంటే ఏమైతదంటే తల తిరిగినట్టు ఫీలింగ్ ఉంటది. మళ్ళా వర్టిగో అంటే ఏముంటదంటే రూమ్ తిరిగినట్టు ఫీలింగ్ ఉంటది. అయితే అట్లా తేడా ఉంటది. మళ్ళీ దాని తర్వాత ఇట్లా ఒకరొచ్చిర్రు. వచ్చి "సార్ నాకు తల తిరుగుతుంది. చేతులు లాగుతున్నాయి. చేతిలో తిమ్మిర్లున్నాయి. మెడ నొప్పి ఉంది. నడుము నొప్పి ఉంది. కాళ్ళు లాగుతున్నాయి. కాళ్ళల్లో తిమ్మిర్లొస్తున్నాయి." పూర్తిగా రిపోర్ట్ చూసినంక మనకేం తెలిసిందంటే ఈ పేషెంట్‌కి స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ అయితే ఉంది. దాంతో పాటు హైపర్ టెన్షన్ గూడా ఉంది. బీపీ ప్రాబ్లమ్, స్పాండిలోసిస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్స్ తోటి తల తిరగడం, చేతుల్లో తిమ్మిర్లు, చేతులు లాగడం, నీరసంగా ఉండడం ఇవన్నీ ఉన్నాయి. కాళ్ళల్లో గూడా మంటలొచ్చినట్టు అయితాయి. మొత్తం కాళ్ళు గూడా లాగుతున్నాయి. మళ్ళా ఈ పేషెంట్‌కి మనం అడిగినాం ఏమన్నా నెక్ కాలర్ గాని ఏమన్నా పెడతారా? చూడండి మీరు ఇట్లా స్పాండిలోసిస్ ఉన్నోళ్ళు ఒక కాలర్ లాంటిది పెట్టుకుంటారు గదా! అది ఈ పేషెంట్‌కి అడిగినాం ఎంతసేపు పెడతారంటే, లేషినప్పుడు పెట్టుకుంటా, పడుకున్నప్పుడు తీసి పడుకుంటా అన్నారు. అంటే ఇట్లా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారంటే, 2 ఏళ్ల నుంచి చేస్తున్నారు అనేసి అన్నారు. ఈ ప్రాబ్లమ్ చక్కర రావడం ఎప్పటి నుంచి ఉందంటే, ఒక 5, 6 నెలల నుంచి ఉంది. కానీ మెడ నొప్పి మాత్రం చాలా రోజుల నుంచి ఉందన్నారు. అయితే ఏమైతదంటే, ఇట్లా నెక్ కాలర్ మీద మనం టోటల్లీ డిపెండెంట్ అవ్వొద్దు. ఇప్పుడు మనకు డాక్టర్ వాళ్ళేమంటారు, కొద్దిసేపే ఏసుకోండి. మీరెక్కడైనా ట్రావెల్ చేస్తున్నారంటే ఏసుకోండి. లేదంటే ఏమైనా పని చేస్తున్నారంటే ఏసుకోండి. కానీ దానికి అలవాట పడిపోతాం. ఆ అలవాట పడిపోవడం వల్ల ఏమైతది, ఏదైతే లిగమెంట్స్ ఉన్నాయి అవి వీక్ అయితాయి. లిగమెంట్స్ వీక్ అయితాయి. మళ్ళా మజిల్స్ వీక్ అయితాయి. బోన్స్ వీక్ అయితాయి. జాయింట్స్ వీక్ అయితాయి. ఎందుకు? ఇప్పుడు జిమ్‌కి పోతుండు మనిషి. జిమ్‌కి మనిషి పోయిండంటే, ఆ మనిషి ఏం చేస్తాడు? జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తాడు. జిమ్‌లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైతది? మసిల్ మాస్ పెరుగుతది. అండ్ బోన్స్ కూడా గట్టిగా అయితాయి. జాయింట్స్ గట్టిగా అయితాయి. కానీ ఇక్కడ ఏమైతుంది? మీరు వర్కౌట్ ఇంకా తగ్గిస్తుండ్రు మీ బాడీది. వర్కౌట్ తగ్గించుడుతోటి ఏమైతుంది? ఇంకా వీక్ అయిపోతున్నాయి మజిల్స్. అయితే పేషెంట్‌లో కూడా అట్లనే. అయితే మనం ఏం చేసినాం? సరే ఇప్పుడు జర అట్ రెస్ట్ ఉన్నారనుకోండి. ఇప్పుడు టోటలీ 12 అవర్స్ టు 16 అవర్స్ పెట్టుకుంటున్నారు. దాంట్లో ఒక 3 గంటలు తగ్గించండి. ఒక్కటేసారి కాదు. హాఫ్ అన్ అవర్ ఒకసారి, 45 మినిట్స్ ఒకసారి, 20 మినిట్స్ ఒకసారి, 15 మినిట్స్ ఒకసారి అట్లా తగ్గించండి. మెల్లమెల్లగా నెక్ ఎక్సర్‌సైజెస్ మీరు ప్రాక్టీస్ చేయండి ఎవరైనా ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి. దాంతో పాటు మనం మెడిసిన్స్ గూడా ఇచ్చినాము. మనం మెడిసిన్స్ ఇచ్చినంక ఆ పేషెంట్‌కి ఫస్ట్ 2 మంత్స్‌లో ఒక 30-40% చేంజ్ ఉండే. 5, 6 నెలలకి స్పాండిలోసిస్ తగ్గిపోయింది. వర్టిగో తగ్గిపోయింది. అండ్ దాని తర్వాత ఏదైతే తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, నీరసంగా ఉండడం ఇవన్నీ గూడా తగ్గిపోయినాయి. దాని తర్వాత ఇంకా కొన్ని రోజులు బీపీకి గూడా కంటిన్యూ చేశిండ్రు. అది గూడా పూర్తిగా తగ్గిపోయింది. ఏమంటారంటే ఒక్కసారి బీపీ వ్యాధి వచ్చిందంటే పోదంటారు. కానీ హోమియోపతి ఎటువంటి మిరాక్యులస్ మెడిసిన్ అంటే పూర్తిగా రోగం ఎళ్ళిపోతది. అది బీపీ ఉన్నా తగ్గుతది, స్పాండిలోసిస్ ఉన్నా తగ్గుతది, నరాలకు సంబంధించిన రోగాలుంటే గూడా తగ్గుతాయి. మీరు గూడా ట్రై చేయొచ్చు. థాంక్ యూ. నమస్తే.